Good morning everyone. This is Ramesh Kandikonda. Welcome to our channel Ramesh Kandikonda Chemistry channel. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మన లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నటువంటి అయానిక్ బాండ్ కంటిన్యూషన్. అంటే లాస్ట్ వీడియోలో అయానిక్ బాండ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం, అలానే కెమికల్ బాండ్ గురించి నేర్చుకున్నాం. అది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో లాస్ట్ వీడియోలో అయానిక్ బాండ్ డెఫినేషన్ చెప్పి వాటి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. కామన్ సాల్ట్ ఎగ్జాంపుల్తో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే అయానిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అండ్ అలానే ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ అవ్వమన్నాను. సో ఆ ఎగ్జాంపుల్స్ని ఈరోజు మనం క్లాస్గా చూద్దాం. సో అందులో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మెగ్నీషియము క్లోరిన్ను తీసుకొని చెక్ చేసుకోమన్నాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మెగ్నీషియం అండ్ క్లోరిన్. సో ఈ రెండింటి మధ్య అయానిక్ బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మనం చూసినట్లయితే లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఫస్ట్ మెగ్నీషియం యొక్క అటామిక్ నెంబర్ రాసి కాన్ఫిగరేషన్ రాయండి. మెగ్నీషియం నెంబర్ 12, అంటే మెగ్నీషియంలో మనకి 12 ఎలక్ట్రాన్స్ 12 ప్రోటాన్స్ ఉంటాయి. మెగ్నీషియం హ్యావ్ 12 ఎలక్ట్రాన్స్ అండ్ 12 ప్రోటాన్స్. By using of Moyle diagram, electronic configuration 1s2, 2s2, 2p6, 3s2. సో Moyle diagram ని బేస్ చేసుకుంటే మనకి కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది, 1s2, 2s2, 2p6, 3s2. 1s2 ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, 2s2, 2p6 8 ఎలక్ట్రాన్స్, 3s2 మీన్స్ 2 ఎలక్ట్రాన్స్. సో మెగ్నీషియం వ్యాలెన్సీ షెల్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మెగ్నీషియం కంటెంట్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ది వ్యాలెన్సీ షెల్. సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్లే ప్రతి యాటమ్ కానీ మనకి బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి, టు గెట్ ఏ ఆక్టెట్ రూల్. అంటే అష్టక నియమాన్ని పాటించటం కోసం, అష్టక నియమాన్ని పొందటం కోసం అది బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అని మాట్లాడుకున్నాం. సో ఎక్కడికి వచ్చేటప్పటికి మెగ్నీషియం వ్యాలెన్స్ షెల్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. థర్డ్ షెల్ అనేది వ్యాలెన్స్ షెల్, ఆ థర్డ్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ నుంచి మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలంటే గెయినింగ్ ఆఫ్ 6 ఎలక్ట్రాన్స్. అంటే ఈ మెగ్నీషియానికి ఆక్టెట్ రూల్ రావాలంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి, దీనికి 6 ఎలక్ట్రాన్స్ ఇచ్చారనుకోండి 8 వస్తుంది ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సెకండ్ పాసిబిలిటీ ఏంటి, రిమూవల్ ఆఫ్ అండ్ 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్ని తీసేయండి అంటే 2 ఎలక్ట్రాన్ లాస్ అయింది. సో 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయినా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో అది సెకండ్ పాసిబిలిటీ. సో రెండింటిలో మనకి 6 ఎలక్ట్రాన్స్ ఇవ్వటం కన్నా 2 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయటం ఈజీ కాబట్టి రిమూవల్ ఆఫ్ అండ్ 2 ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్ మనం రిమూవ్ చేస్తున్నాం. సో రిమూవల్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్స్ రిప్రజెంటెడ్ బై పాజిటివ్ అని మాట్లాడుకున్నాం. అంటే ఎలక్ట్రాన్స్ని ఎన్నైతే మీరు రిమూవ్ చేశారో, ఎలక్ట్రాన్స్ని ఎన్నైతే మీరు తీసేశారో దాన్ని ప్లస్ సింబల్తో ఇండికేట్ చేస్తామని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసుల్లో. సో మనం ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ తీస్తున్నాం, 2 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి 2+ వస్తుంది. సో చూస్తే Mg 2+, మెగ్నీషియం 2+. కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, 1s2, 2s2, 2p6, 3s0. అంటే ఇక్కడ మనకి థర్డ్ షెల్లో ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. ఎందుకు లేవు అంటే 2 ఎలక్ట్రాన్స్ని మనం రిమూవ్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు వ్యాలెన్స్ షెల్ ఎవరు అవుతారు, 8 ఎలక్ట్రాన్స్ అంటే 2s2, 2p6 అనేది వ్యాలెన్స్ షెల్. అంటే సెకండ్ షెల్ అనేది వ్యాలెన్స్ షెల్ అవుతుంది. సో వ్యాలెన్స్ షెల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనం స్టార్టింగ్గా మాట్లాడుకున్న లాస్ట్ క్లాస్లో ఏదైనా ఒక యాటమ్ బాండింగ్లో పార్టిసిపేట్ చేయటానికి రీజన్ అండ్ పార్టిసిపేట్ చేసే రూల్స్, ఒకటి వ్యాలెన్స్ షెల్ పార్టిసిపేట్ చేయాలి అనుకున్నాం. సో ఇక్కడ మనకి వ్యాలెన్స్ షెల్ పార్టిసిపేట్ చేసింది. అండ్ సెకండ్ వన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలి అనుకున్నాం. సో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అంటే తీసుకున్న మెగ్నీషియము క్లోరిన్ అనే యాటంలో మెగ్నీషియం Mg 2+ స్టేట్లో దానికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది, వ్యాలెన్స్ షెల్ పార్టిసిపేట్ చేసింది.
ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం, క్యాటయాన్ అంటాం. ఏంటిది, మెగ్నీషియం క్యాటయాన్. ఇదేంటి, మెగ్నీషియం క్యాటయాన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం క్లోరిన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్లోరిన్. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి, 17. సో మాయిలర్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s2 3p5 2 ప్లస్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, థర్డ్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో టోటల్ 17. సో క్లోరిన్ కంటైన్స్ 17 ఎలక్ట్రాన్స్ అండ్ 17 ప్రోటాన్స్. ఈ క్లోరిన్ ఆటమ్ చూస్తే మనకి వ్యాలెన్స్ షెల్ ఎవరు, థర్డ్ షెల్. వ్యాలెన్స్ షెల్ ఎవరు, థర్డ్ షెల్. 3 అనేది అన్నింటికన్నా బయట ఉన్నది కాబట్టి అవుటర్ మోస్ట్ షెల్. సో 3s2 3p5 అనేది వ్యాలెన్స్ షెల్. వ్యాలెన్స్ షెల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి క్లోరిన్కి కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలి అంటే గెయినింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ ఇచ్చినట్లయితే దీనికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అలానే పార్టిసిపేట్ చేసేది ఎవరో, వ్యాలెన్స్ షెల్లే పార్టిసిపేట్ చేస్తుంది. ఓకేనా. సో గెయినింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై నెగిటివ్ ఛార్జ్. అంటే ఎలక్ట్రాన్ గెయిన్ చేయటాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, మైనస్తో రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి Cl మైనస్ ఛార్జ్. సో 1 మైనస్ వేసాం కాబట్టి 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది. సో కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s2 3p6 8 ఎలక్ట్రాన్స్. సో వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. అంటే క్లోరిన్ అయాన్ కూడా మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పార్టిసిపేట్ చేసింది. అట్ ది సేమ్ టైం వ్యాలెన్స్ షెల్ ఇన్వాల్వ్ అయ్యింది బాండింగ్లో. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి క్యాటయాన్ తీసుకున్నప్పుడు, అంటే మెగ్నీషియం తీసుకున్నప్పుడు మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. మెగ్నీషియం ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, 2 ఎలక్ట్రాన్స్. దాన్నే 2+ అని చెప్పుకున్నాం. ఓకేనా. మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి క్లోరిన్ 1 ఎలక్ట్రానే గెయిన్ చేసింది. అంటే మెగ్నీషియం లాస్ అయినటువంటి 2 ఎలక్ట్రాన్స్లో ఒకటిది గెయిన్ చేసింది, ఇంకా 1 ఎలక్ట్రాన్ ఉండిపోయింది. మెగ్నీషియం లాస్ అయినటువంటి మరొక ఎలక్ట్రాన్, దానికోసం మరొక క్లోరిన్ అయాన్ తీసుకోండి. అంటే మనకి ఎన్ని క్లోరిన్లన్నా తీసుకోవచ్చు, ఎన్ని మెగ్నీషియంలన్నా తీసుకోవచ్చు. కానీ ఆ రెండు కూడా మనకి బ్యాలెన్స్ అవ్వాలి. అంటే క్యాటయాన్స్ ఎన్ని ఉన్నాయి అండ్ యానియాన్స్ ఎన్ని ఉన్నాయి, సేమ్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం క్యాటయాన్ ఛార్జ్ యానియాన్ ఛార్జ్ ఈక్వల్గా ఉండాలి. ఓకేనా. సో మెగ్నీషియం మనకి లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. క్లోరిన్ 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది కాబట్టి మనకి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వటం వల్ల 2 క్లోరిన్స్ తీసుకుందాం. అంటే మరొక క్లోరిన్ తీసుకున్నట్లయితే సేమ్ Cl మైనస్ 1s2 2s2 2p6 3s2 3p6. అంటే ఇక్కడ కూడా మనకి 8 ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, ఒక మెగ్నీషియం అయాన్ క్యాటయాన్ 2 క్లోరిన్ యానియాన్స్తో రియాక్ట్ అయింది. అంటే ఒక మెగ్నీషియం యాటమ్ 2 క్లోరిన్ యాటమ్స్తో రియాక్ట్ అవుతుంది. ఎందుకు అలా రియాక్ట్ అవుతుంది అంటే ఒక మెగ్నీషియంలో 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితేనే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అందుకని ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. క్లోరిన్కి 1 ఎలక్ట్రాన్ తీసుకుంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కానీ మనకి లాస్ అయిన ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 క్లోరిన్స్ బ్యాలెన్సింగ్ తీసుకోవటం వల్ల MgCl2, ఒక మెగ్నీషియం Mg, 2 క్లోరిన్ Cl2 MgCl2 అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో రెండు కలిపి చెప్తాను. ఒకసారి మెగ్నీషియం చూసాం, క్లోరిన్ కూడా చూస్తే క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, కాన్ఫిగరేషన్ వ్యాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. గెయినింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తుంది, 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఓకేనా. అటువంటి 2 క్లోరిన్స్ తీసుకుంటే Cl2 మైనస్, సో 2 Cl మైనస్ ఈ విధంగా వచ్చింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మెగ్నీషియంతో క్లోరిన్ రియాక్ట్ అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి
Mg2+ చూసాం, 2Cl- చూసాం. సో దాన్ని బ్రీఫ్గా మెగ్నీషియం చూస్తే 12 కాబట్టి మీకు 1s2 2s2 2p6 3s2. దీనికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావటం కోసం Mg2+, 1s2 2s2 2p6 వ్యాలెన్స్ షెల్ అయింది. ఓకేనా, క్లియర్ కదా. ఇక్కడ మీకు 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసాం. వ్యాలెన్స్ షెల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి 2+ వచ్చింది. ఇది మెగ్నీషియం క్యాటయాన్. ఇది ఎవరు? Mg2+ క్యాటయాన్. ఓకేనా. అలానే ఇప్పుడు క్లోరిన్ తీసుకున్నట్లయితే క్లోరిన్ నెంబర్ 17, 1s2 2s2 2p6 3s2 3p5 వ్యాలెన్స్ షెల్ వచ్చి మనకి 7 ఎలక్ట్రాన్స్. కానీ మనకి ఇక్కడ 2+, 2 ఎలక్ట్రాన్లు లాస్ అయింది కాబట్టి 2 క్లోరిన్లు తీసుకుందాం. అంటే Cl-, 1s2 2s2 2p6 3s2 3p6 8 ఇటువంటివి 2 క్లోరిన్లు తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి Mg2+ ప్లస్ 2Cl- ఈ రెండు రియాక్ట్ అవుతున్నాయి. Mg2+ 2Cl-. ఇప్పుడు చార్జెస్ చూడండి, మనకి ఇక్కడ 2 ప్లస్లు వచ్చాయి. 2 × -2 2 మైనస్లు అంటే 2+, 2-. ఓకేనా. సో మనకి ఇక్కడ MgCl2 2 క్లోరిన్లు 1 మెగ్నీషియం MgCl2 అనేది ఫామ్ అయింది. అంటే ఇక్కడ మనకి Mg2+, 2 ప్లస్లు వచ్చాయి, ఇక్కడ 2Cl-. అంటే ఛార్జ్ మనకి క్యాన్సిల్ అయిపోయింది, 0 వచ్చింది. అంటే ఏదైనా మాలిక్యూల్ ఫామ్ చేసేటప్పుడు, ఏదైనా కాంపౌండ్ ఫామ్ చేసేటప్పుడు, ఏదైనా ఈక్వేషన్ రాసేటప్పుడు అది కంప్లీట్గా మనకి న్యూట్రల్ స్టేట్లో ఉండాలి. అంటే దాని మీద పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఎటువంటి ఛార్జెస్ ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? ఉన్నట్లయితే అది అన్స్టేబుల్, అంటే స్టెబిలిటీగా ఉండదు, నేచర్లో మనకి దొరకదు. ఓకేనా. అందుకని మనం ఏ కాంపౌండ్ రాసినా దానికి ఛార్జ్ అనేది 0 అవ్వాలి, అంటే బ్యాలెన్సింగ్ అయిపోవాలి. ఓకేనా. ఆ విధంగానే బాండ్స్ కూడా ఫామ్ అవుతాయి. సో అలా చూస్తే Mg2+ 2Cl- రియాక్ట్ అయ్యి MgCl2 మెగ్నీషియం క్లోరైడ్, దీని పేరేంటి? మెగ్నీషియం క్లోరైడ్ అనేది ఫామ్ అయ్యింది. ఓకేనా. ఇది మనకి అయానిక్ బాండ్లో సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టీస్ చేయమన్నాను, అల్యూమినియం ఒకటి క్లోరిన్ ఒకటి, అది కూడా చూపిస్తాను చూడండి. సో మనకి థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చి అల్యూమినియం క్లోరిన్. సో అల్యూమినియం తీసుకున్నట్లయితే అల్యూమినియం అటామిక్ నెంబర్ 13. ఓకేనా. ఈ 13కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటే 1s2 2s2 2p6 3s2 3p1. చూడండి ఒకసారి సరిపోయిందో లేదా. 2 ఎలక్ట్రాన్స్ 8 10 ప్లస్ 3 13 సరిపోయింది కదా. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, థర్డ్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇన్నర్ షెల్ ఆర్ కోర్ షెల్స్ రెండు కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి. 2 ఎలక్ట్రాన్స్తో కంప్లీట్గా ఫిల్ అయింది, 8 ఎలక్ట్రాన్స్తో ఆక్టెట్ రూల్తో ఇది కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. ఇక వ్యాలెన్స్ షెల్ వచ్చి 3 ఎలక్ట్రాన్స్తో ఉంది. అంటే ఇంకా ఆక్టెట్కి ఎన్ని కావాలి? 5 ఎలక్ట్రాన్స్ రావాలి. 5 ఎలక్ట్రాన్స్ ఇవ్వటం కన్నా 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయటం ఈజీ మనకి. సో అందుకని 3 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేద్దాం. సో 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్లు అనేవి మనకి 3 వస్తాయి, 3 ప్లస్లు వస్తాయి. అంటే అల్యూమినియం ఎవరో? క్యాటయాన్. సో Al 3+, అల్యూమినియం క్యాటయాన్ 3 ప్లస్లు ఉన్నాయి కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేసేద్దాం. 1s2 2s2 2p6 సేమ్ వ్యాలెన్స్ షెల్లో మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఓకేనా. ఈ విధంగా అల్యూమినియం మనకి వ్యాలెన్స్ షెల్ పార్టిసిపేట్ చేస్తూ ఆక్టెట్ రూల్ ఒబే చేస్తుంది. నెక్స్ట్ దీని కాంబినేషన్ వచ్చి క్లోరిన్ తీసుకున్నాం. సో క్లోరిన్ చూద్దాం. 17 1s2 2s2 2p6 3s2 3p5 సేమ్ వ్యాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కోర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ 287 అంటే వ్యాలెన్స్ షెల్ మనకి 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
సో ఒక ఎలక్ట్రాన్ మనం గెయిన్ చేసినట్లయితే దానికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కానీ మనకి ఇక్కడ అల్యూమినియం ఎన్ని లాస్ అయింది? 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం 3 క్లోరిన్స్ తీసుకుందాం. సో 3 క్లోరిన్స్ తీసుకున్నట్లయితే మనకి 1s2 2s2 2p6 3s2 3p6 8 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అర్థమైంది కదా? సో ఇప్పుడు మనకి Al3 ప్లస్ 3Cl మైనస్ Al3 ప్లస్ 3Cl మైనస్ అంటే ఒక అల్యూమినియం క్యాటయాన్ క్లోరిన్ యానియాన్తో రియాక్ట్ అయింది. అల్యూమినియం మనకి 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి ఒక క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది కాబట్టి 3 క్లోరిన్స్ తీసుకున్నాం. 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది. అప్పుడు మనకి ఫామ్ అయ్యింది AlCl3. ఒక అల్యూమినియం 3 క్లోరిన్స్తో రియాక్ట్ అయింది. ఓకేనా? దట్ ఈస్ అల్యూమినియం క్లోరైడ్ లేదు అల్యూమినియం ట్రైక్లోరైడ్ ఎలా అనొచ్చు. అల్యూమినియం క్లోరైడ్ అల్యూమినియం ట్రైక్లోరైడ్ అంటే ఒక అల్యూమినియం మనకి 3 క్లోరిన్స్తో రియాక్ట్ అయింది. ఓకేనా? సో ఒక అల్యూమినియం 3 క్లోరిన్స్తో రియాక్ట్ అయింది. ఎందుకని? ఒక అల్యూమినియం మనకి 3 ఎలక్ట్రాన్స్ని లాస్ అయింది కాబట్టి ఆ 3 ఎలక్ట్రాన్స్ని క్లోరిన్ గెయిన్ చేసింది. కాబట్టి AlCl3 ఒక అల్యూమినియం 3 క్లోరిన్స్తో రియాక్షన్ పార్టిసిపేట్ చేసి AlCl3 అనేటటువంటి మాలిక్యూల్ మనకి ఫామ్ అయింది. ఓకేనా? ఇవి అయానిక్ బాండ్ అంటే మనకి కంప్లీట్ ఎగ్జాంపుల్స్. అంటే మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ NaCl మాట్లాడుకున్నాం, MgCl2 మాట్లాడుకున్నాం, AlCl3 గురించి మాట్లాడుకున్నాం. ఇవి అయానిక్ బాండ్స్ అంటే. ఓకేనా? సో మీరు 3 ఎగ్జాంపుల్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ one atom to another atom, electron transformed from to aluminum to chlorine AlCl3, electron transformed from magnesium to chlorine MgCl2 and sodium to chlorine NaCl. అంటే ఎలక్ట్రాన్లు ఒక యాటమ్ నుంచి మరొక యాటమ్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అలా ట్రాన్స్ఫర్ అవ్వటాన్నే అయానిక్ బాండ్ అంటాం. ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు లాస్ అయిన దానికి పాజిటివ్ వస్తుంది, దట్ ఈస్ క్యాటయాన్. గెయిన్ చేసిన దానికి మైనస్ వస్తుంది, దట్ ఈస్ యానియాన్. అంటే క్యాటయాన్ అయాన్, యానియాన్ అయాన్, ఈ 2 అయాన్స్ మధ్య ఫామ్ అయ్యే బాండ్ అయానిక్ బాండ్. అలానే అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఆక్టెట్ రూల్ సాటిస్ఫై చేయాలి. అట్ ది సేమ్ టైం వ్యాలెన్స్ షెల్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. ఈ రూల్స్ అన్నీ ఒబే చేసింది అయానిక్ బాండ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీటి యొక్క ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం ఒక 5 minutes. సో మనకి అయానిక్ బాండ్ అంటే దీని గురించి నేర్చుకున్నాం, దాని డెఫినేషన్ చూసాం. అలానే వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా మనం 3 చెప్పుకోవటం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అయానిక్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు క్యాటయాన్స్ యానియాన్స్ ఫామ్ అయ్యి ఆ 2 కలిపి మనకి అయానిక్ బాండ్ అని మాట్లాడుకున్నాం. సో ఇందులో మనకి ఆయా క్యాటయాన్ ఫామ్ అవ్వటానికి యానియాన్ ఫామ్ అవ్వటానికి ఈ ఫెసిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే క్యాటయాన్ ఫామ్ అవ్వాలి అంటే లార్జ్ సైజ్ ఉండాలి. క్యాటయాన్ ఫామ్ అవ్వాలి అంటే యాటమ్ సైజ్ అనేది పెద్దదిగా ఉండాలి. ఎప్పుడైతే మీకు యాటమ్ సైజు పెద్దదిగా ఉందో న్యూక్లియస్ నుంచి వ్యాలెన్స్ షెల్ డిస్టెన్స్ పెరుగుతుంది. సో డిస్టెన్స్ పెరగటం వల్ల ఈజీగా ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేయచ్చు. ఎలక్ట్రాన్ ఎప్పుడైతే మీరు ఈజీగా రిమూవ్ చేశారో అంటే తక్కువ ఎనర్జీ యూజ్ చేసి ఎక్కడైతే మీరు ఎలక్ట్రాన్ రిమూవ్ చేశారో అప్పుడు క్యాటయాన్ ఈజీగా ఫామ్ అవుతుంది. సో అదొక ఫెసిలిటీ క్యాటయాన్ ఫామ్ అవటానికి. సో క్యాటయాన్ యానియాన్ ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ చూసుకున్నట్లయితే క్యాటయాన్ ఫామ్ అవ్వాలి అంటే లార్జ్ సైజ్ ఉండాలి. యాటమ్ అనేది లార్జ్ సైజు, పరమాణువు అనేది పెద్దదిగా ఉంటే సింపుల్గా క్యాటయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే ముందు మనం అయనైజేషన్ పొటెన్షియల్ గురించి చూసుకున్నాం. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి యూజ్ చేసే ఎనర్జీ. అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి యూజ్ చేసే ఎనర్జీ తక్కువగా యూజ్ చేయాలి. ఎప్పుడు తక్కువగా యూజ్ చేస్తాం? లార్జ్ సైజ్ ఉంటే అయనైజేషన్ పొటెన్షియల్ అనేది తక్కువగా యూజ్ చేస్తాం. అంటే లార్జ్ యాటమ్ సైజ్ అనేది పెద్దదిగా ఉన్నట్లయితే మనకి ఈజీగా క్యాటయాన్ ఫామ్ అవుతుంది. అలానే అయనైజేషన్ పొటెన్షియల్ అనేది లోగా ఉండాలి.
తక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ ఏ యాటమ్స్కి అయితే ఉందో అవి కూడా ఈజీగా క్యాటయాన్ ఇస్తాయి. అంటే ఇదంతా ఒకటే కాన్సెప్ట్. పరమాణు సైజు పెద్దదిగా ఉందనుకోండి, పెద్దదిగా ఉన్నప్పుడు తక్కువ అయనీకరణ శక్తి ఎలక్ట్రాన్ తీసేస్తాం, అప్పుడు క్యాటయాన్ సింపుల్గా ఏర్పడుతుంది. దాన్నే 2 పాయింట్స్ కింద చెప్పాను నేను. ఓకేనా? పాయింట్ అయితే కాన్సెప్ట్ అయితే ఒకటే, దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ పాయింట్స్ కింద రాస్తాం మన ఐపీఏ ఎగ్జామ్స్లో. సో కాన్సెప్ట్ అనేది తెలిస్తే మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అవే మీకు ఈ ట్రిక్లు కానీ టిప్స్ కానీ నన్ను అడుగుతున్నారు కొంతమంది కామెంట్స్లో, ట్రిక్లు చెప్పండి, టిప్స్ చెప్పండి అని. సో కెమిస్ట్రీకి సంబంధించి ట్రిక్లు టిప్స్ అనేటటువంటివి ఏమి ఉండవు. మీకు కాన్సెప్ట్ అనేది తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవటమే. ఓకేనా? అండ్ కంటిన్యూషన్ ఉండాలి. ప్రతి వీడియో కూడా మీరు క్లియర్గా ఫాలో అయితే అందులోనే మీకు ట్రిక్స్ టిప్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి నెక్స్ట్ చేయబోయే వీడియోస్కి. సో ఇక్కడికి వచ్చి లార్జ్ యాటమ్ సైజ్ అనేది మనకి పెద్దదిగా ఉంటే ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. అలానే అయనైజేషన్ పొటెన్షియల్ కూడా అక్కడ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియర్ ఛార్జ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. ఏంటి? న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ లో, అంటే కేంద్రక ఆవేశం అనేది తక్కువగా ఉంటుంది ఎప్పుడు పరమాణు సైజు పెద్దదిగా ఉంటే. ఆ పెద్దదిగా ఉండటం వలన ఈజీగా మనం తొలగించవచ్చు. ఓకేనా? అటామిక్ సైజులో మనం మాట్లాడుకున్నాం, అయనైజేషన్ పొటెన్షియల్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ యానియాన్కి వచ్చినట్లయితే మీరు క్యాటియాన్లో నేర్చుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్ రాసినట్లయితే యానియాన్ ఫెసిలిటీస్ అవుతాయి. అంటే యానియాన్ ఏర్పడడానికి అనుకూల అంశాలు అవుతాయి. అంటే ఇక్కడ లార్జ్ యాటమ్ అనుకున్నాం, ఇక్కడ స్మాల్ యాటమ్ ఉందనుకోండి. యాటమ్ సైజ్ అనేది చాలా చిన్నదిగా ఉంది. యాటమ్ సైజ్ ఎప్పుడైతే మీకు చిన్నదిగా ఉందో కేంద్రక ఆవేశం పెరిగిపోయి ఎలక్ట్రాన్ని చాలా బలంగా ఆకర్షిస్తుంది. అంటే త్వరగా తీసుకోవటానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ త్వరగా తీసుకోవాలి అంటే సైజ్ అనేది ఎలా ఉండాలి? చిన్నదిగా ఉండాలి. అది స్మాల్ యాటమ్. సో ఎలక్ట్రాన్ చాలా చిన్నదిగా ఉంది అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది? న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ హై. కేంద్రక విద్యుదావేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎలక్ట్రో ఎఫినిటీ. మన లాస్ట్ క్లాస్లో మాట ఎలక్ట్రో ఎఫినిటీ అంటే ఎలక్ట్రాన్ గెయిన్ చేసేటటువంటి ఎనర్జీ. ఆ ఎలక్ట్రో ఎఫినిటీ అనేది ఇక్కడ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది, హై. ఇవి క్యాటియాను యానియాను ఏర్పడటానికి అనుకూలమైన అంశాలు. సో ఈ రెండు కూడా మనకి వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి, అంటే అయానిక్ బాండ్ ఫామ్ అవడానికి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి అయానిక్ బాండ్ ఏంటి, కోవలెంట్ బాండ్ ఏంటి, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఏంటి, మెటాలిక్ బాండ్ ఏంటి అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చిన్న టిప్ చెప్తాను. అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు, NaCl, MgCl2, AlCl3, నన్ ఆఫ్ దీస్. ఐడెంటిఫై ది కోవలెంట్ బాండ్ అని. సో కోవలెంట్ బాండ్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనం అక్కడ దాని డెఫినేషన్ రాసి మెకానిజం ఒక్కొక్క దానికి రాసుకునేటానికి అంత టైం ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ ది ఎలక్ట్రోనెగటివిటీ రుణ విద్యుదాత్మకతను బేస్ చేసుకొని ఇది ఏ బంధం అనేది మనం చెప్పేయచ్చు. సో రుణ విద్యుదాత్మకత అంటే ఎలక్ట్రోనెగటివిటీ గురించి మనం మాట్లాడుకున్నాం వీడియోలో. అందులో చెప్పాను మీకు 1.9 అబోవ్ అండ్ 1.9 బిలో అండ్ ఈజ్ ఈక్వల్ టు 1.9. అంటే ఏవైనా 2 పరమాణువులు తీసుకున్నప్పుడు ఆ 2 పరమాణువుల మధ్యలో రుణ విద్యుదాత్మకత భేదం చాలా ఎక్కువగా ఉందనుకోండి, అది అయానిక్ బాండ్. ఓకేనా? రుణ విద్యుదాత్మకత భేదం చాలా ఎక్కువగా ఉంటే అది అయానిక బంధం, అయానిక్ బాండ్. సో ఎగ్జాంపుల్ చూడండి, నేను మీకు చెప్పిన 3 ఎగ్జాంపుల్స్ చెక్ చేసినట్లయితే ఈ 3 ఎగ్జాంపుల్స్ ఒకసారి నేను రాస్తున్నాను చూడండి. ఫస్ట్ది NaCl, సెకండ్ MgCl2 మెగ్నీషియం క్లోరైడ్, అండ్ థర్డ్ అల్యూమినియం క్లోరైడ్ AlCl. సో ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ 3 కూడా మనకి ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్, అంటే ధన విద్యుదాత్మకత మూలకాలు. అంటే ఈ 3 కూడా ఏంటి? మెటల్స్. ఓకేనా? అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మ్యాక్సిమం. ఇక్కడ ఈ క్లోరిన్ చూసినట్లయితే ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్, అంటే పీ బ్లాక్ ఎలిమెంట్.
ఒకటి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, మ్యాక్సిమం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ అల్యూమినియం రిమైనింగ్ 2 ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, ఎస్పి అని మనం పక్కన పెడితే ఇక్కడ ఎలక్ట్రో పాజిటివిటీ క్యారెక్టర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ నెగిటివిటీ క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఇవి ఎలక్ట్రాన్ లాస్ అవ్వటానికి ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి, ఇవి ఎలక్ట్రాన్ గెయిన్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రో పాజిటివిటీ అని మాట్లాడుకున్నాం, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రో నెగిటివిటీ అని మాట్లాడుకున్నాం. సో అలా రుణ విద్యుదాత్మకత భేదంలో డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్. అలా రెండింటి మధ్య డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే అది అయానిక్ బాండ్ అని చెప్పచ్చు. ఓకేనా, సో ఇది ఒక బెస్ట్ టిప్ మీకు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మనకి కాన్సెప్ట్ తెలిసిన మొత్తం మెకానిజం డెఫినేషన్ అవన్నీ చూడటానికి టైం సరిపోదు, 1 మినిట్లో మనం మొత్తం చెక్ చేసేయాలి. కాబట్టి ఈ విధంగా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూసుకోవటం, అది ఎస్ బ్లాకా పీ బ్లాకా చూసుకోవటం, లేదు అంటే పీరియాడిక్ ప్రాపర్టీలో ఎలక్ట్రో పాజిటివ్ ఎలక్ట్రోనెగటివిటీ చెక్ చేసుకోవటం, ఆ విధంగా చెక్ చేసుకొని అది ఏ బాండ్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకేనా, 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఎస్ బ్లాకా పీ బ్లాకా, నెక్స్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ ఎలక్ట్రోనెగటివిటీ, నెక్స్ట్ మెటల్ నాన్ మెటల్. ఇలా తీసుకున్నట్లయితే అది మనకి ఏ బాండ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్, ఇది లాస్ట్ టాపిక్ ఈరోజు. ప్రాపర్టీస్ చూద్దాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ బాండ్. అంటే అయానిక్ బాండ్ యొక్క ప్రాపర్టీస్, అయానిక సమ్మేళనాల యొక్క ధర్మాల గురించి మాట్లాడుకున్నట్లయితే దోస్ ఆర్ పోలార్ కాంపౌండ్స్. అయానిక్ బాండింగ్ కాంపౌండ్స్ ఆర్ పోలార్ కాంపౌండ్స్. అంటే అయానిక బంధం చూపించే ప్రతి పదార్థం కూడా మనకి పోలార్ అంటే ధ్రువాత్మక సమ్మేళనం. ధ్రువాత్మకత పోలార్ అంటే మనకి వాటికి డైరెక్షన్స్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్, Na ప్లస్ Cl మైనస్, Mg2 ప్లస్ 2Cl మైనస్. అంటే వాటికి డైరెక్షన్స్ అనేవి ఉంటాయి, చార్జెస్ అనేవి ఉంటాయి. సో అందుకని వాటిని పోలార్ కాంపౌండ్స్ అంటాం. ధ్రువాత్మకత సమ్మేళనాలు లేదా ధ్రువ సమ్మేళనాలు ఏమంటాం? పోలార్ కాంపౌండ్స్. దీన్నే ధ్రువాత్మకత సమ్మేళనాలు, పోలార్ కాంపౌండ్స్. సో ఇవి పోలార్ కాంపౌండ్స్, ధ్రువాత్మక సమ్మేళనాలు. అంటే వీటికి ఏముంటాయి? డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. ఏంటి డైరెక్షన్స్ అంటే దిశ కలిగిన సమ్మేళనాలు. ఓకేనా? సో పోలార్ కాంపౌండ్స్ సాల్యుబుల్ ఇన్ పోలార్ కాంపౌండ్స్ ఆర్ పోలార్ సాల్వెంట్స్. అంటే పోలార్ కాంపౌండ్స్ అనేవి పోలార్ సాల్వెంట్స్లో కరుగుతాయి. అంటే ధ్రువాత్మకత సమ్మేళనాలు ధ్రువ ద్రావణిల్లో కరుగుతాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ధ్రువాత్మకత సమ్మేళనం అంటే అయానిక సమ్మేళనం, ధ్రువ ద్రావణిలో కరుగుతాయి అంటే నీటిలో కరుగుతాయి. ఓకేనా? క్లియర్గా చెప్పాలి అంటే అయానిక సమ్మేళనాలన్నీ కూడా నీటిలో కరుగుతాయి. కిరోసిన్, బెంజీను, కార్బన్ టెట్రాక్లోరైడ్ అటువంటి వాటిలో కరగవు. అవి నాన్ డైరెక్షనల్ అంటే నాన్ పోలార్ కాంపౌండ్స్. అది మనకు నెక్స్ట్ వస్తుంది. నేను చేసబోయే నెక్స్ట్ వీడియో కూడా అదే, కోవలెంట్ కాంపౌండ్స్ గురించి, కోవలెంట్ బాండ్. సో ఆ కోవలెంట్ బాండింగ్ అనేది నాన్ పోలార్ కాంపౌండ్స్ అంటే నాన్ డైరెక్షనల్. సో డైరెక్షనల్ అంటే పోలార్ కాంపౌండ్స్ పోలార్ సాల్వెంట్లో కరుగుతాయి, నాన్ పోలార్ కాంపౌండ్స్ నాన్ పోలార్ సాల్వెంట్స్లో కరుగుతాయి. అంటే అయానిక సమ్మేళనాలన్నీ ఎందులో కరుగుతాయి? వాటర్లో కరుగుతాయి, నీటిలో కరుగుతాయి. ఓకేనా? సో పోలార్ కాంపౌండ్స్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్, ఇన్సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ బెంజీన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, ఆయిల్, సో ఆన్. అంటే మనకి కిరోసిన్, బెంజీను, నాఫ్తా, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా నాన్ పోలార్ కాంపౌండ్స్ అంటే కోవలెంట్ కాంపౌండ్స్. ఆ కోవలెంట్ కాంపౌండ్స్లోనే కరుగుతాయి. అందుకనే మీరు నీళ్ళు ఆయిల్ కలిపినట్లయితే ఒక లేయర్ ఫామ్ అయ్యి వాటర్ ఆయిల్ డిఫరెంట్ లేయర్స్లో వస్తాయి. ఎందుకనంటే ఒకటి నాన్ పోలారు ఒకటి పోలార్. అంటే ఒకటి కోవలెంట్ మరొకటి అయానిక్. ఆ బాండింగ్లో డిఫరెన్స్ రావటం వల్ల అవి మిక్స్ అవ్వవు అనమాట. ఓకేనా? సో అయానిక బంధం కలిగినవన్నీ అయానిక సమ్మేళనాల్లో కరుగుతాయి, సంయోజనీ బంధం కలిగినవన్నీ సంయోజనీ సమ్మేళనాల్లో కరుగుతాయి. అండ్ నెక్స్ట్
ఇవి లిక్విడ్ స్టేట్లో అంటే జలద్రావణంలో బెస్ట్ కండక్టర్స్ ఆర్ ఎలక్ట్రోలైట్స్ బట్ ఇన్ సాలిడ్ స్టేట్స్ ఇన్సులేటర్స్. అంటే ఘనస్థితిలో అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఘనస్థితిలో ఇన్సులేటర్స్, బట్ లిక్విడ్ స్టేట్లోని ఎలక్ట్రోలైట్స్గా ఉంటాయి. ఓకేనా. ద్రవ స్థితిలో విద్యుత్ విశ్లేషకాలు అంటే కరెంట్ దాని ద్వారా ప్రవహిస్తుంది, ఘనస్థితిలో విద్యుత్ ప్రవహించదు. ఇవి అయానిక బంధం గురించి, వాని యొక్క ధర్మాల గురించి. ఓకేనా. సో ఇది అయానిక్ బాండ్ అంటే. నెక్స్ట్ వీడియో మనం కోవలెంట్ బాండింగ్ గురించి నేర్చుకుందాం. అలానే టిప్స్ అడిగారు కదా, టిప్స్ అంటే ఇందులో ఏమి ఉండవు. టిప్స్ అనేవి కాన్సెప్ట్ నేర్చుకోండి. మెయిన్ కాన్సెప్ట్ నేర్చుకుంటే అది మీరు అక్కడ అటెంప్ట్ చేసిన బిట్కి కానీ థియరీకి కానీ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూసుకోవటం, లేదు ఎస్ బ్లాకా పీ బ్లాకా డిఫరెన్స్ చూసుకోవటం, ఆ విధంగా చూసుకోవటం ద్వారానే ఇవి ఏ బాండింగ్లో ఉంది, ఏ బాండింగ్ నేచర్ ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా. టిప్స్ అంటే ఇవే మనకి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అవే టిప్స్ అంటే పోలార్ కాంపౌండ్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతుంది, డైరెక్షన్ ఉన్న వాటిలోనే డిజాల్వ్ అవుతుంది, డైరెక్షనల్తో రియాక్ట్ అవుతుంది. ఇటువంటివే మనకి టిప్స్ అనేవి వస్తాయి. మెయిన్ కాన్సెప్ట్ మీద మీరు ఫోకస్ పెట్టండి. నేను వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా మీకు స్టార్టింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టార్టింగ్లో చెప్పడం జరిగింది ఫస్ట్ వీడియోలో. నేను యూట్యూబ్లో ఇలా వీడియోస్ చేయడానికి గల కారణం ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం, అలానే ఆ కాన్సెప్ట్లో రీజన్స్ అంటే అది అలా ఎందుకు జరుగుతుంది, ఎలా ఎందుకు జరగదు అనే రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ వీడియోస్ అనేవి చేయటం జరుగుతుంది నేను. ఓకేనా. సో ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, మీ స్కూల్లో కాలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయమనండి, లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.